జై మహాకాల్ భైరవ్ హరహర మహాదేవ్. భూత ప్రయోగం. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిండు, తీసుకుపోయి దహనం చేసేది వేరు, బొంద పెట్టేది వేరు. బొంద పెట్టినప్పుడు ఈ తాంత్రికుడు ఏం చేస్తాడు? పోతాడు, 3 దినాల కర్మ అంటారు, 3 రోజులు. ఆ 3 రోజుల కర్మ మీద మొత్తం మనకి కావాల్సిన విధి విధానాలన్నీ చూసుకొని దాని మీద ఆ దిబ్బన మీద కూర్చొని, దిబ్బ అంటారు దాని మీద కూర్చొని ఎవరైతే వాని మీద చేయాలని ప్రయోగం అనుకున్నాడో ఆ దిబ్బ మీద కూర్చొని ఆ ప్రయోగం పంపిస్తాడు. ఆ 3 దినాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? అది జరిగిపోయినప్పుడు ఆ ఆత్మ అనేది అక్కడనే తిరుగుతుంది, ఇంటికి ఇక్కడికి. ఎప్పుడైతే వీడు కూర్చున్నాడో బంధనం వేస్తాడు, దానికి బంధనం వేసేసి అక్కడ కూర్చుంటాడు, దాన్ని పట్టుకుంటాడు. ఇక దాన్ని పట్టుకొని ఆ క్రియ పంపుతాడు. దానికి ముంగట విధానం పెట్టుకుంటాడు, దీపము, ధూపము, నైవేద్యాలు వేరే పెడతాడు. ఆ నైవేద్యాలు వేరే ఉంటాయి, అవి పెడతాడు. అవి పెట్టి పంపిస్తాడు. పంపించినప్పుడు అది సమయం ఎప్పుడు? అర్ధరాత్రి. బాగా గుర్తుంచుకొని, మనకెప్పుడు ఇవి బాగా దెబ్బ తలుగుతాయి అంటే రాత్రి 12 గంటల నుంచి 2 గంటల లోపు జరుగుతాయి ఇవన్నీ. అందులో మెయిన్ టైం 1 గంటకు. ఎందుకంటే మనం గాఢ నిద్రలు ఉంటాం. నిద్రలు ఉన్నప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారు? నోరు తెరిచి పనుకుంటారు. కొంతమంది ఏమో మన ఆత్మ ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఆ ఆత్మను బట్టి ఈ ఆత్మకు ఆత్మ చేస్తాడు. అది అంత విధానం చేయవలసిన విధానం ఏంటి అంటే, మీరు వానికి ఏదో లింకప్ అయి ఉంటేనే చేపిస్తాడు, లేకపోతే చేపియడు. లేదా తాంత్రికుడు ఒకవేళ వాని మీద ప్రయోగం ఉంటే చేస్తాడు. అది చేసి ఆ ప్రయోగం ఎంత ఘోరంగా ఉంటుందంటే నరకమిగా అది దానికన్నా పోవడమే నయం, దానికన్నా పోవడమే ఉత్తమం. అది ఆ విధానంగా చేస్తాడు. నువ్వు ఎక్కడ తిరుగు, ఏ తాంత్రికం దగ్గరికన్నా తిరుగు, కట్టడి కాదు. దీన్ని కట్టడం మలయాళంలో ఉన్నది, కానీ కట్టడం కాదు. వీళ్ళు తిరిగి గురువు వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏం జరుగుతుంది అంటే ఇంకా డబ్బులు లేకుండా అయిపోతాయి, అప్పులపాలు అవుతారు. అప్పుడు తినని గడవది, మనిషి జరిగిపోతాడు, ఉండడు. నువ్వు అప్పులు కట్టే వరకు ఇక్కడ దగ్గర చూసుకునే వరకు నల్లగా అయిపోతాడు, తెల్లర వరకు కథం. వాని దశకర్మ నిండక ముందుకే ఈ మనిషి జరిగిపోయే అవకాశం కూడా చేస్తారు. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో 5 రకాలు ఉంటుంది. 5 రకాలలో వీడు ఏ రకం ఎంచుకుంటాడో ఆ రకం ఎంచుకున్న తాంత్రికుని దగ్గరనే ఉంటుంది. ఇది తాంత్రికుడు చేసే విధానం. అప్పుడు మనిషి ఎక్కడ తిరుగు ఎంటికలు ఊసిపోతాయి, పెదవులు మొత్తం ఎర్రగా పడతాయి, మనిషి నల్లగా అవుతాడు, కంటపొక్కలు తేలిపోతాయి. అది ప్రయోగం. ఆ ప్రయోగం ఏంటి అంటే దిబ్బ మీద కూర్చున్న ప్రయోగం. అది ఇది ఎంత అంటే అంత నరకం చెప్పడం కాదు, దాన్ని చూస్తే తెలుస్తుంది మీకు. ఈ చెప్పే విధానం మేము వీడియోలో ప్రతి ఒక్కరికి చెప్పాలంటే సమయం కూడా లెంత్ బాగా అయిపోతుంది. వీడియో చెప్పినా కానీ మీకు ఎంత చెప్పినా ఇంకేమున్నది అని అంటారు, కానీ జరుగుతూ తెలుస్తుంది. అది ఎందుకు చేస్తారు ఇది అంటే చెప్తే కదా, ఇప్పుడున్న విధానాలు కూడా అట్లే ఉన్నాయి, చేసే విధానాలు కూడా అదే విధానం తయారైనరు. చేయాలి, వాడిని మీకు ఇచ్చిపెట్టాలి, వాడిని నవలపాలు చేయాలి, తీసేయాలి. సూత్తుండగా వారం రోజులు తీసేస్తారు. పెద్ద ఇదేం అది కాదు. దీనికి ప్రయోగం చేసేటోడు చాలా అనుభవశాలి అయితేనే ఈ పని చేస్తాడు. దాని దిబ్బ మీద కూర్చుంటాడు అంటే అంతను అనుకున్నట్టు కాదు. దాని ప్రయోగమే వేరుంటుంది, దాని విధానం వేరుంటుంది. దాని సమయం వచ్చేప్పుడు నేను మొత్తం చూపిస్తా దాన్ని. ఆ వీడియో నేను ఎప్పుడో తీసినప్పుడు పెడతా. దాని విధానాలు ఎట్లుంటుంది, ఏం కథ అనే విధానం. దీంట్లో ఇంకా బాగా ఏంది అంటే ఈ అమ్మాయి 15 ఏళ్ళ యుక్త వయసురాలకి ఇట్లా పోయినట్టుంటే ఇంకా వానికి ఇంకా పండగే కాదు. దాని విధానం ఇంకా వేరుంటుంది. ఆ మనిషిది ఎడమకాలు బొక్క, కుడి చేయిది ఈ కంటె బొక్క తీసుకొని దానికి విధానాలు ఉంటాయి. ఆ విధానాలు చేసి పంపిండు అంటే వారం రోజుల ఇల్లు కథం, ఇంటి రాజులు కూడా మొత్తం చెల్లా చెదురవుతారు.
ఆ విధానం ఉంటుంది. అది ఇంకా మహా ఘోరమైన ప్రమాదం. అది ప్రమాదంతో కూడుకున్న పనే, వానికి కూడా ప్రమాదమే. దాని మీద కూర్చున్నప్పుడు కూడా వానికి కూడా ప్రమాదమే. వాడు ఆ విధానం ఉంటే అంత చేసేటోడు అయితేనే ఆ విధానం చేసేటోడు ఇప్పటికైతే ఎక్కడ నాకైతే కనబడలేదు. బహుశా ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు, నేను దాన్ని చూడకపోవచ్చు కూడా వాళ్ళను. అట్లా తస్మాత్ జాగ్రత్త. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.